హాయ్ ఫ్రెండ్స్! మీ అనుష గౌరీ గ్యాలక్సీ. మళ్ళీ ఒక కొత్త వంటతో ముందుకొచ్చాను. బ పొయ్యి మీద బాండి పెట్టి దాంట్లో కొన్ని ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. మన ఆవాలు, జీలకర్ర ఏగిన తర్వాత మిక్సీ జార్‌లో ఏసుకొని మిక్సీ పట్టుకోవాలి. బాండీలో పుంటి కూర ఏసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ముందుగా నేను కడిగి పెట్టి ఆరబెట్టుకున్నది అది. ఫ్రై అయిన గోంగూరను తీసి పక్కకు పెట్టుకొని అదే బాండీలో నూనె పోయాలి. దాంట్లో ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం ఎండుమిరపకాయలు వేసి ఫ్రై అవ్వనివ్వాలి. దాంట్లోనే ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేయాలి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న దాన్ని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకొని ఉడకబెట్టిన చింతపండు గుజ్జులో కారము, ఉప్పు వేసి కలిపి జీలకర్ర పొడి, మెంతుల పొడి వేసి కలపాలి. కలిపిన దాంట్లో మనం గోంగూర వేసుకోవాలి. కలుపుకొని మనం తాలింపు వేసుకున్న దాన్ని మొత్తం కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, మన పచ్చడి రెడీ. గోంగూర పులిహోర రెడీ. చేసుకొని ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.